ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మళ్లీ ఎన్నికలు వచ్చే నాటికి 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పెద్దపల్లి నియోజకవర్గం ఎలిగేడులో భూభారతి పైలట్ ప్రాజెక్టు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇక నుండి ప్రభుత్వ అధికారులే ప్రజల ఇళ్లకు వచ్చి రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. 20 లక్షల ఇళ్లు ఇస్తామన్న మంత్రి పొంగులేటి భూభారతి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. పొంగులేటి మేము ఒక యజ్ఞం చేస్తా ఉన్నాం. ఏది 6 గ్యారెంటీలు ఇచ్చినాం. 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని మేము నిరంతరం ఉన్న పరిస్థితులను చక్కబెడుతూ ఆర్థిక పరిస్థితులను చక్కబెడుతూ ఈ 6 గ్యారెంటీలను కూడా తప్పకుండా అమలు చేసే కార్యాచరణ తీసుకొని ఒకటి తర్వాత ఒకటి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మనకు నిరంతరం విమర్శ చేస్తా ఉన్న టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలకు సంబంధించి పార్టీలకు అతీతంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వచ్చే వరకు ఈ రోజు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆనాటి ప్రభుత్వం 4 గోడల మధ్య 4 వ్యక్తులు ధరణి చట్టాన్ని తయారు చేసినట్లు కాకుండా ఈ భూభారతి చట్టం ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, ప్రజలు ఏ చట్టము పెడితే వారి సమస్యలు పరిష్కారం అవుతావని ఆలోచిస్తున్నారో అటువంటి చట్టమే ఈ భూభారతి చట్టం. ఈ చట్టంతో రాబోయే రోజుల్లో మీ సమస్యలన్నిటికీ పరిష్కారం కనుగొనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర కేబినెట్ మంత్రులందరూ, దీంట్లో ప్రధానంగా శ్రీధరబాబు గారి పాత్ర చాలా పెద్దది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కనుగొనే విధంగా అద్భుతంగా ఈ చట్టాన్ని మీ చుట్టంగా మీ ఇంటికి పంపింది మన ఇందిరమ్మ ప్రభుత్వం.